మనోరంజన న్యూస్ ప్రతినిత్యం ప్రజల పక్షం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం ట్రాన్స్ స్పెసిఫిక్ ఇండియా అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన క్యాలెండర్ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ క్యాలెండర్ను రెడ్డి సంఘం అధ్యక్షులు నల్ల నారాయణరెడ్డి వారి చేతుల మీదుగా అధికారికంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు అయిన రామరెడ్డి, ఏలటి కృష్ణారెడ్డి, భూపతిరెడ్డి, విఠలరెడ్డి, రెడ్డి సంఘం రాష్ట్ర కార్యదర్శి నవీన్ రెడ్డి, ట్రాన్స్ స్పెసిఫిక్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ డైరెక్టర్ గోపిడి గంగారెడ్డి, రవీందర్రెడ్డి, చాలా దేవారెడ్డి, రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్ చిలుకూరి వెంకటరెడ్డి, ఎల్లాల సురేందర్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, ఏడీతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన అతిథులు విదేశీ విద్యపై సరైన మార్గదర్శకత్వం విద్యార్థులకు ఎంతో అవసరమని తెలిపారు. ట్రాన్స్ స్పెసిఫిక్ ఇండియా కన్సల్టెన్సీ విద్యార్థులకు విశ్వసనీయ సేవలు అందిస్తోందని ప్రశంసించారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు మరింత ప్రోత్సాహాన్ని కలిగిస్తాయని వారు అభిప్రాయపడ్డారు. న్యూజిలాండ్లో అడ్మిషన్స్ ప్రక్రియ ప్రారంభిస్తున్నారు. ఫిబ్రవరిలో ఆదిలాబాద్లోని విద్యార్థులు ఎవరైనా అబ్రాడ్లో ఎడ్యుకేషన్ చేసేవారు ఈ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వారు ఇది అడ్మిషన్ మనకు చాలా సులభతరంగా వాళ్ళు వివరించి కౌన్సిలింగ్ ఇచ్చి వారు అడ్మిషన్ను ప్రాసెస్ విధానాన్ని తెలియజేస్తారు. ఇటువంటి అవకాశముని ఆదిలాబాద్ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. సర్వీస్ వారు న్యూజిలాండ్లో అడ్మిషన్స్ ప్రక్రియ ప్రారంభిస్తున్నారు. ఫిబ్రవరిలో ఆదిలాబాద్లోని విద్యార్థులు ఎవరైనా అబ్రాడ్లో ఎడ్యుకేషన్ చేసేవారు ఈ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వారు ఇది అడ్మిషన్ మనకు చాలా సులభతరంగా వాళ్ళు వివరించి కౌన్సిలింగ్ ఇచ్చి వారు అడ్మిషన్ను ప్రాసెస్ విధానాన్ని తెలియజేస్తారు. ఇటువంటి అవకాశముని ఆదిలాబాద్ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. ఆదిలాబాద్ జిల్లా రెడ్డి వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ట్రాన్స్ స్పెసిఫిక్ ఇండియా నూతన ఆవిష్కరణ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో నల్ల నారాయణ రెడ్డి, రెడ్డి సంఘం అధ్యక్షులు వారి అధ్యక్షతన, వారితో పాటు గోపిడి రామరెడ్డి గారు జనరల్ సెక్రటరీ, అదేవిధంగా ఏలేటి కృష్ణారెడ్డి కోశాధికారి గారు, అదేవిధంగా భూపతిరెడ్డి గారు జనరల్ సెక్రటరీ, అదేవిధంగా ఎస్ విఠలరెడ్డి గారు కోశాధికారి గారు, అదేవిధంగా సవీన్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి రెడ్డి సంఘం గారు, అదేవిధంగా సి దేవారెడ్డి రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా చిలుకూరి వెంకటరెడ్డి కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా ఎల్లాల సురేందర్ రెడ్డి కార్యవర్గ సభ్యులు, శివప్రసాద్ రెడ్డి ఏడి మరి యూత్ కోఆర్డినేటర్ గారు, వీరందరూ కూడా ఈరోజు ట్రాన్స్ స్పెసిఫిక్ ఇండియా నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఇందులో భాగంగా నేటి ముఖ్య కార్యక్రమం ఏంటంటే ఫిబ్రవరి 28 ఎడ్యుకేషన్ మేళా ప్రోగ్రాం మన ట్రాన్స్ స్పెసిఫిక్ ఇండియా దిల్సుఖ్ నగర్లో న్యూజిలాండ్ నుంచి ఆల్ యూనివర్సిటీస్ కాలేజెస్ ఆ రోజు అడ్మిషన్ డే నిర్వహించబడుతుంది. కాబట్టి విద్యార్థులు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న వివిధ గ్రామాలు మండలాల సైతం విద్యార్థులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఫిబ్రవరి 11, 12, 13, 14 నిజామాబాద్లో ఒక అవేర్నెస్ సెషన్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఈ వేదికగా మరి ఒక కార్యక్రమం నిర్వహించబడుతుంది. మరి ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి యొక్క సలహా సూచనలు, అదేవిధంగా వారికి ఏమైనా సందేహాలు ఉంటే వారి సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశంగా భావిస్తూ మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎవరైతే విదేశీ విద్యని మరి అభ్యసించాలనుకుంటున్నారో వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరి ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియపరచుకుంటున్నాను. మరి